నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ. యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్స్. సో, గత కొద్ది వీడియోల్లో వ్యూవర్స్ అందరూ కూడా మాకు కామెంట్స్ ద్వారా అడిగారేంటంటే, సమ్మర్ ఆల్రెడీ వచ్చేసింది. ఫేస్‌లో పింపుల్స్, తర్వాత మచ్చలు అంటే పింపుల్స్ వచ్చి అవి పోయిన తర్వాత కూడా వాటి తాలూకు మచ్చలనేవి కంటిన్యూషన్‌లో ఫేస్ పైన ఉంటాయి. అది చాలా ఇబ్బందిగా ఉంటున్నాయి. ఎస్పెషల్లీ అమ్మాయిలకి చాలా ఇబ్బంది ఉందని చెప్పి మాకు కామెంట్ చేశారు. సో, దీనికి చాలా సింపుల్ హోమ్ రెమెడీ చెప్తున్నాను. సో, ఈ సమ్మర్ వచ్చేసిందంటే మనకు చాలా విరివిగా ఆరెంజెస్ దొరుకుతుంటాయి. సో, మనం ఏం చేస్తామంటే అయితే డైరెక్ట్‌గా ఆరెంజ్ ఫ్రూట్‌ని తినేస్తుంటాం. లేదా అంటే దాన్ని జ్యూస్ చేసుకొని తాగుతుంటాం. ఇట్స్ వెరీ గుడ్ హాబిట్. తర్వాత ఆ మిగిలిన తొక్కని పారేస్తుంటాం. సో, ఇప్పుడు ఆ తొక్క ద్వారా మనం మన ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, ఆ ఫ్రూట్ తిన్న తర్వాత ఏదైతే తొక్క మిగులుతుందో దాన్ని మీరేం చేస్తారంటే ఒక చిన్న ప్లేట్‌లో పెట్టేసి, బాల్కనీలో పెట్టేసి దాన్ని ఎండబెట్టండి. సో, మాక్స్ ఒక 2, 3 డేస్‌లో ఆ తొక్కలన్నీ కూడా పూర్తిగా డ్రై అయిపోతాయి. డ్రై అయిపోయిన తర్వాత దాన్ని మీకు అవకాశం ఉంటే మిక్సీ జార్‌లో కానీ, లేదా మామూలుగా మీరు పేస్ట్ చేసుకోగలిగితే దంచేసి పౌడర్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత దానికి ఈక్వల్ క్వాంటిటీలో శనగపిండి కలిపేసేయండి. రైట్. సో, కలిపి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. ఇది దాదాపుగా ఒక 15-20 డేస్ హ్యాపీగా నిలువుంటుంది. సో, ప్రతిరోజు రాత్రి మీరేం చేస్తారంటే మిశ్రమం అంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఈక్వల్ క్వాంటిటీ అంటే నారింజ తొక్కల యొక్క పౌడరు, తర్వాత శనగపిండి ఈ రెండిటిని రైట్ ఒక పేస్ట్ లాగా కలిపేసుకోండి. మామూలుగా వాటర్ ఏసేసి కలిపేసేసుకోండి. కలిపేసుకొని నైట్ పడుకునే ముందు మొత్తం ఫేస్ అంతా కూడా ఆ పేస్ట్‌ని అప్లై చేసేసేయండి. అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్‌లో అది డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత నార్మల్ కూల్ వాటర్‌తో నెమ్మదిగా ఆ ప్యాక్‌ని వాష్ చేసేసేయండి. వాష్ చేసేసి పడుకున్నట్లయితే పొద్దున్న లేసేసరికి మీ ఫేస్ అంతా కూడా చాలా మంచి గ్లో వస్తుంది. ఇంతే కాకుండా ఇప్పుడు మార్కెట్‌లో మీకు రకరకాల సోప్స్ వస్తున్నాయి. ఆ సోప్స్‌లో డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్స్ వాడుతుంటారు. ఆ కెమికల్స్ కొన్ని మన ఫేస్‌కి సూట్ అవుతాయి. కొన్ని మన ఫేస్‌కి సూట్ అవ్వవు. కొన్ని రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. ర్యాషెస్ వస్తూ ఉంటాయి. సో, వీటన్నిటి నుంచి మీరు సేవ్ అవ్వాలనుకుంటే ఏదైతే పేస్ట్ చేసుకున్నారో అంటే పౌడర్ చేసి మీరు పెట్టుకున్నారో, ఇదే పౌడర్‌ని మీరు కంప్లీట్‌గా సోప్‌కి రీప్లేస్ చేసేసుకోవచ్చు. అంటే ప్రతిసారి స్నానం చేసినప్పుడు మీరు ఆ సోప్ పెట్టి లేదా మామూలుగా సోప్ పెట్టి ఫేస్ కడుగుతుంటారు కదా! దాన్ని పక్కన పెట్టేసి ఇదే పౌడర్‌ని పేస్ట్ లాగా చేసేసి వాష్ చేసేసుకోవచ్చు. దీని ద్వారా మీకు ఫస్ట్ ఏంటంటే ఇది నేచురల్‌గా ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సెకండ్ ఏంటంటే ఆ సోప్ వల్ల వచ్చే ఈ హార్మ్‌ఫుల్ కెమికల్ ఎఫెక్ట్స్ నుంచి మీరు ఈజీగా సేవ్ అవ్వచ్చు. ఓకే. సో, ఈ నారింజలో ఉండే ఈ బీటా కెరోటిన్ అనేది మన ఫేస్‌ని గ్లో చేయడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనం వాడే ఈ శనగపిండి అనేది మంచి హోమ్ రెమెడియల్ ఫేస్ ప్యాక్. సో, ఈ రెండిటిని మిక్స్ చేసేసుకొని మీరు ప్రతిరోజు వాడండి. ఎస్పెషల్లీ కాలేజ్ గోయింగ్ అమ్మాయిలు, అబ్బాయిలు వాడండి. దాంతో పాటుగా మీరు ఫాలో అవ్వాల్సిన కొన్ని టిప్స్ ఏంటంటే, ఆయిల్ ఫుడ్‌ని కొంచెం తగ్గించండి. ఎస్పెషల్లీ నైట్ టైమ్‌లో ఆయిల్ ఫుడ్ అసలు తినమాకండి. నెక్స్ట్ ప్రతి హాఫ్ అన్ అవర్, 1 అవర్‌కోసారి ఖచ్చితంగా కోల్డ్ వాటర్‌తో ఏమీ వాడకుండా జస్ట్ ఓన్లీ కోల్డ్ వాటర్‌తో మీ ఫేస్‌ని వాష్ చేసేసుకొని క్లాత్‌తో నీట్‌గా తుడిచేసేసుకోండి. దీని ద్వారా ఏమవుతుందంటే, మీ ఫేస్‌లో ఏదైతే ఆయిల్ కానీ, ఏదైతే బయట మీరు తిరిగినప్పుడు డస్ట్ ఏదైతే అబ్జర్వ్ అయిపోతుందో, ఆ డస్ట్ అంతా కూడా ఈజీగా ఎళ్ళిపోతుంది. అది మీరు వాష్ చేయకుండా అలాగే కంటిన్యూ చేసినట్లయితే, అది మీ స్కిన్ పైన ఉండే పోర్స్ ద్వారా అది లోపలికెళ్ళి దానివల్ల మీకు ఈ పింపుల్స్, యాక్నే లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్లడ్ ఎప్పుడు కూడా ప్యూర్‌గా ఉండేటట్టు చూసుకోండి. అంటే సాలిడ్ ఫుడ్స్ కానీ అంటే వాట్ యూ కెన్ సే ఓవర్ కుక్డ్ ఫుడ్ కానీ, మైదా లాంటి ఐటెమ్స్ ఎక్కువగా తిన్నట్లయితే మీకు బ్లడ్ ప్యూరిఫికేషన్ తగ్గుతుంది. దాని ద్వారా పింపుల్స్ వస్తాయి. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు కాన్‌స్టిపేషన్ బారిన పడకుండా చూసుకోండి. ఒకవేళ మీరు కాన్‌స్టిపేషన్ బారిన పడ్డారంటే ఖచ్చితంగా వితిన్ 1 వీక్‌లో మీకు పింపుల్స్, యాక్నే అనేది వస్తుంది. ఈ సమ్మర్‌లో మనం ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పినట్టుగా మీ ఫేస్ గ్లో ఉండాలంటే మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు హైడ్రేట్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి హాఫ్ అన్ అవర్, 1 అవర్‌కోసారి వాటర్ తాగుతూ ఉండాలి. అవకాశం ఉంటే కేన్ జ్యూస్ లేదా కోకోనట్ వాటర్‌ని తాగుతూ ఉండాలి. ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో అవుతూ నేను చెప్పిన ఫేస్ ప్యాక్స్ కనుక మీరు రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నట్లయితే మీ ఫేస్ పైన పింపుల్స్ రాకుండా మీరు మీ ఫేస్ ఎప్పుడు ఎవర్ గ్రీన్‌గా కంప్లీట్ గ్లో మీ ఫేస్‌లో ఎప్పుడు కూడా ఉంటుంది. మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. వితిన్ 1 మంత్‌లో మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ మిమ్మల్ని క్వెషన్ ఏస్తారు. "అరే! మీ ఫేస్‌లో ఇంత గ్లో ఎలా వచ్చింది? మీరేం వాడుతున్నారు? మీరు ఏ టిప్స్ వాడుతున్నారు?" అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని
క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ. సో ఎటువంటి డౌట్స్ లేకుండా నిరభ్యంతరంగా మీరు ఈ ఫేస్ ప్యాక్ని ప్రతిరోజు వాడొచ్చు. ఒక 30 డేస్లో ఖచ్చితంగా మీ ఫేస్లో గ్లో అనేది వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ.